రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేశానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టిన, ఒంటరి వాడే చేయను పాడుకుందాం. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే
ఉంటానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. వాక్యోపదేశకులు పాస్టర్ పి అరుణ్ కుమార్ గారు, యేసుతో జీవితం పరిచర్యలు, కడప. జాగ్రత్త, నీ బలాన్ని నీ కళ్ళు దొంగలిస్తున్నాయేమో. నీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వెళ్ళనీకోకుండా వ్యర్థమైనవి చూస్తూ, అనవసరమైన సెల్ ఫోన్లో రహస్యంగా నువ్వు ఏంటంటో చూస్తూ, సినిమాలు చూస్తూ, అనవసరమైనటువంటి పోర్నోగ్రఫీలు చూస్తూ, అశ్లీలమైనటువంటి చిత్రాలు చూస్తే సమయం వేస్ట్ చేసుకొని నీ మైండ్ డీవియేట్ అయిపోతుందేమో. జాగ్రత్త, అది ఒక గొప్ప ఊబిలోకి పడిపోతున్నావు నీకు తెలియకోకుండా. ఒకే రోజు రాదు ఇది, ఒక్కొక్క రోజు స్టెప్ బై స్టెప్ పోతూ కుటుంబాలను నీ జీవితంలో నాశనం చేసుకుంటున్నారు. లాస్ట్కి పెళ్ళికే పనికి రాకుండా వెళ్ళిపోతున్నారు చాలామంది, పెళ్ళికే ప్రయోజనకలుగా కాకుండా పోతున్నారు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఇక నుంచైనా నీ చేతులు, నీ కళ్ళు, నీ సర్వ శరీరం కంట్రోల్లో ఉండునుగాక. హల్లెలూయా. అసలైన సత్తా ఉన్న ఆత్మీయత ఏంటి తెలుసా? పట్టణమును పట్టుకుని వానికంటే ఏంటి చెప్పండి? పట్టణంను పట్టుకున్న పట్టణం అంతా కంట్రోల్లో ఉంది. నా పట్టణం అంతా నాకు బాగా ఫేమస్ అండి, నాకు అందరూ బాగా తెలుసు అండి, నేనంటే అందరూ భయపడతారండి, నేనంటే బాగా గౌరవిస్తారు. ఓకే, బాగానే ఉంది, పట్టణంలో బాగానే ఉంది. కానీ నీ మనస్సు నీ స్వాధీనంలో ఉన్నదా? నీ హృదయం నీ స్వాధీనంలో ఉన్నదా? నీ చూపు నీ స్వాధీనంలో ఉన్నదా? హల్లెలూయా. తన మనస్సును స్వాధీనపరచుకుని వాడే శ్రేష్ఠుడు, ధన్యుడు, భాగ్యవంతుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కాబట్టి నువ్వు ఏంటేంటో స్వాధీనపరచుకుంటున్నా కానీ నీ మనస్సును స్వాధీనపరచుకోకుండా వేస్ట్. అందుకే ఆత్మఫలంలో ఒక మంచి ఫలం ఉంది లాస్ట్లో, ఏంటి తెలుసా? ఆశ నిగ్రహం. దాని ఇంగ్లీష్లో అన్నారు సెల్ఫ్ కంట్రోల్. ఏంటి చెప్పండి? సెల్ఫ్ కంట్రోల్. స్ట్రైట్గా పోకోకుండా నువ్వు స్ట్రైట్గా వెళ్ళాలంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, ఆశ నిగ్రహం ఉండాలి, నీ మనసును స్వాధీనపరచుకోవాలి. అందుకేనండి ఈ కూడికలు ఎందుకు, ఈ ఆశీర్వాద కూడికలు ఎందుకు భారంతో ఇంత ఖర్చు పెట్టి ఇంత బలమైన మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా? యవనస్తులు తమ కంట్రోల్లో తాము ఉండాలి, సాతాను కంట్రోల్లోకి వెళ్ళకోకుండా ఉండాలి, యేసయ్య కంట్రోల్లోకి రావాలని ఈ యొక్క అద్భుతమైన మీటింగ్ను దైవజనులు ఏర్పాటు చేశారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు 3వ పాయింట్ ఏంటి తెలుసా? ఆరోకి చాలా స్ట్రైట్గా డీవియేట్ కాకోకుండా వెళ్ళాలి. 4వ పాయింట్ ఏంటి తెలుసా? 3 పాయింట్స్ చెప్పండి. ఏం చెప్పండి? ఫస్ట్ షార్ప్నెస్, 2వదిగా టార్గెట్ ఉంటుంది, 3వదిగా దానికి ఏముంటుంది చెప్పండి? స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంటుంది. ఓకే, 4వదిగా ఏంటి తెలుసా? ఆరోకున్న 4th క్యారెక్టర్ ఏంటంటే గన ఆరో హౌ మచ్ ఇట్ పుల్స్ దట్ మచ్ ఇట్ గోస్ ఫార్వర్డ్. అంటే దానిని ఎంత లాగితే అంత ముందుకు వెళ్తుంది, అంతే కదా? నువ్వు కొంచెమే లాగావు అనుకోండి, కొంచెమే వెళ్ళిపోతుంది. నువ్వు కరెక్ట్ గురి పెట్టుకొని మంచిగా టార్గెట్ పెట్టుకొని నువ్వు బాగా లాగితే, నువ్వు ఎంత లాగితే అంత ముందుకు అది దూసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు నువ్వు బాగా లాగబడితే, ఇప్పుడు నువ్వు బాగా చాచబడితే, ఇప్పుడు నువ్వు బాగా కష్టపడితే, ఇప్పుడు నువ్వు నీ ఒళ్ళు బాగా వంచితే, ఇప్పుడు నీ యొక్క కష్టాన్ని బాగా నువ్వు పెడితే, రేపొద్దున నీ ఫ్యూచర్ కూడా అంత ముందుకు త్వరగా దూసుకెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు ఇప్పుడు చురుకుగా ఉంటే, ఇప్పుడు నువ్వు అలర్ట్గా ఉంటే గన, ఇప్పుడు నువ్వు చాలా అలర్ట్గా ఉంటే గన నీ జీవితము ముందుకు వెళ్ళేటప్పుడు కూడా చాలా అవలీలంగా వెళ్ళిపోతుంది. కొంతమంది పెద్దవారిని అడిగితే గన వాళ్ళు చెప్తారు, మీరు ఎందుకయ్యా ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు, ఎందుకు ఇంత కష్టపడుతున్నారంటే వాళ్ళు చెప్పే మాట ఏంటి తెలుసా? ఒకప్పుడు మా అమ్మ నాన్నలు మా పెద్దలు చెప్పినప్పుడు మాట వినక, అప్పుడు మేము మా ఇష్టానుసారంగా తిరిగి కష్టపడకుండా ఈరోజు మేము ఏమైపోయింది తెలుసా? ఈరోజు మేము చాలా కష్టాలు పడుతున్నాం అన్నారు. అయితే వాళ్ళు ఒక మాట అడిగాను నేను, ఇప్పుడు ఏమైనా మార్చుకోవచ్చు కదా, ఇప్పుడైనా మార్చుకోవచ్చు అంటే ఇప్పుడు టైం లేదు. ఏంటి? ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే ఈ వయసు అయిపోయింది. ఇప్పుడు మా జీవితాంతం ఇంకా మోసుకుంటూనే, మా జీవితాంతం కష్టంతోనే బ్రతకాలి. అంతేందుకు ఇక్కడ చాలామంది పెద్దలను అడగండి కావాలంటే, నేను చెప్పే మాటలు పెద్దలు అర్థమవుతుంటాయి. దేని బిడ్డలారా, యవనస్తులారా, మనం ఏంటి తెలుసా? ఇప్పుడు మనం కష్టపడుకోకుంటే రేపొద్దున మనం ఎప్పుడో ఏదో ఒక దగ్గర కష్టపడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు కష్టపడితే రేపొద్దున మన జీవితంలో ఆశీర్వాదకరమైన భవిష్యత్తును మనం చూస్తాం. హల్లెలూయా, ప్రయోజనకరమైన భవిష్యత్తును మనం చూస్తాం. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? సోమరి అన్నాడు. హల్లెలూయా. ఈ సామెతల గ్రంథాలు చదివినప్పుడల్లా ఒక్కోసారి మనల్ని ఏంటంటే అన్నీ మనల్నే కదా, భక్తిహీనుడా, బుద్ధిహీనుడా, సోమరి, మూర్ఖుడా కదా, ఇటన్నీ చదువుతున్నప్పుడల్లా ఒక్కోసారి మనల్ని తడుతూ ఉంటుంది కదా. అవన్నీ ఒక్కోసారి మనకు తెలియకోకుండా మనస్సాక్షి నీ బిరుదులన్నీ చూడు ఎట్లున్నాయో కదా. సోమరి, ఎవరి దగ్గరికి వెళ్ళమన్నారు చెప్పండి? సోమరిని చీమల దగ్గరికి వెళ్ళండి. ఏమయ్యా, వేరే జంతువే దొరకలేదు ఏసైకి కదా. చీమలు, ఎందుకు చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు? చీమలో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి తెలుసా? చీమలు ఏంటంటే కన్నా అవి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాయి. ఏంటి చెప్పండి? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాయి. చీమలంట హార్డ్ వర్కర్స్. మీరు యవనస్తులు కొన్ని పాయింట్స్ రాసుకోండి కావాలంటే. యాంట్ క్యారెక్టర్స్ ఏంటి తెలుసా? ఫస్ట్ అవి హార్డ్ వర్కర్స్. తనకంటే ఒక 4-5 గ్రాముల కేజీల బరువు ఎక్కువ తీసుకెళ్తుందంట. మీరు చూసారా చీమలు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు?
అదేమో ఎంత చిన్నగా ఉంటుంది. మనం ఏదైనా ఒక మిక్చర్ పడేసి తిరిగినప్పుడు ఒక పొడుగాటి మిక్చరు అది మోసుకొని వెళ్తుంది. యేసుప్రభు సిల్వ మోసుకొని వెళ్ళినట్టే వెళ్ళిపోతుంటుంది. అది క్లా మోసుకుంటుంది. తనకంటే బరువు ఎక్కువ ఉంటుంది, తన శక్తికి మించిన బరువు. హల్లెలూయా. ఒక వ్యక్తి తనకంటే ఎక్కువగా కష్టపడుతున్నాడంటే అది చీమల లక్షణం. రెండోదిగా చీమల్లో లక్షణం ఏంటంటే దే ఆర్ కోఆపరేటివ్స్. అంటే ఏంటి తెలుసా? చీమలు అంటే ఒకరికొకరు సహకరించుకుంటాయంట, ఒకటికొకటి సహకరించుకుంటాయి. అందుకే అవి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు. వాటికి నాయకులు లేడంట, వాళ్ళకి పెద్ద పాస్టర్లు లేరు, వాళ్ళకి ప్రొఫెసర్స్ లేరు, వాళ్ళకి లీడర్స్ లేరు, వాళ్ళకి పొలిటీషియన్స్ లేరు. కానీ ఒకరికొకరు సహకరించుకుంటాయంట తన పనిలో తన పని. హల్లెలూయా, హల్లెలూయా. యాంట్స్ ఆర్ ద ఎర్లీ ప్రిజర్వేటర్స్. ఏంటి చెప్పండి? ఎర్లీ ప్రిజర్వేటర్స్ అంటే తన ఆహారాన్ని ముందుగానే సమకూర్చుకుంటాయి. తమ జీవితానికి కావలసిన ఆహారాన్ని ఏ సమయంలో ఎలా సమకూర్చుకోవాలో అవి సమకూర్చుకుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు బాగా లాగపడుతున్నారంటే దాని అర్థం ఏంటి? బాణం బాగా లాగపడుతుందంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడే తన భవిష్యత్తుకి ఎంత సమకూర్చుకోవాలో ఇప్పుడే సమకూర్చుకుంటుంటారు. హల్లెలూయా. మా కాలేజీలో కొంతమంది కుర్రోళ్ళు ఉండేవాళ్ళు, పని చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ వాళ్ళు స్టడీస్ కొనసాగించేటువంటి వారు. ఒక కుర్రోడు ఉన్నాడు, రాష్ట్రం కనుక వేరే రాష్ట్రానికి వచ్చినా కూడా హోటల్లో పనిచేయడానికి మొహమాట పడలేదు. మామూలుగా మన వాళ్ళు విదేశాలకు పోయి హోటల్లో పనిచేస్తారు. కానీ మా వాళ్ళు ఆంధ్ర నుంచి తమిళనాడుకి వచ్చిన తర్వాత ఒక హోటల్కి వెళ్తే నాకు సర్వ్ చేయడానికి మా జూనియర్ ఒకడు వచ్చాడు. అరే నువ్వేంట్రా ఈడికి వచ్చావేంట్రా అంటే గనా, ఏం చేయాలన్నా టైంపాస్కి ఏదో ఒకటి ఖాళీగా ఉంటే ఏం చేయాలి, కాబట్టి కాలేజీ లీవ్లో ఉన్నారు, తర్వాత వర్క్ తొందరగా అయిపోయింది, ఒక 4 గంటలు కనీసం పని చేసుకుంటే రోజుకి ఇంతనే వస్తుందని. మరి వాళ్ళేం ఇదేం కాదు, మంచిగా ఉన్నవాడే, కానీ కష్టపడే తత్వం ఇప్పటి నుంచి నేర్చుకుంటున్నాను నేను. వాళ్ళ అమ్మని అడిగితే, అరే నువ్వు ఎందుకురా, నీకు ఎంత కావాలంటే పంపిస్తాను రా. అప్పట్లో నెలకు 2000 అంటే మహా ఎక్కువ అప్పట్లో. కానీ రే నీకు నెలకు 10,000 కావాలంటే పంపిస్తానంటే, నువ్వు పంపించేది పంపి మమ్మీ, నేను సంపాదించేది నేను సంపాదించుకుంటాను. ఎర్లీ ప్రిజర్వేటర్స్, కష్టపడే తత్వం. హల్లెలూయా. మంచి టెక్నాలజీకి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది వాడి దగ్గర, అప్పటి నుంచే తెలుసుకునేవాడు. హల్లెలూయా. అప్పుడు మనకు ఒక హార్డ్ డిస్క్ కొన్నాం చిదంబరంలో, ఆడు సజెషనే ఏది మంచిది తీసుకొని, ఆడు కష్టపడే తత్వం మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అప్పట్లో కదా. ఒకవేళ నేను వాడికంటే 4 ఏళ్ళు సీనియర్ అయినా కూడా వాడిని చూసి నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఎవరి దగ్గర ఉన్న నేర్చుకోవాలి. కాబట్టి ఆరోకున్న క్యారెక్టర్స్ 4వది ఏంటి తెలుసా? కష్టపడే తత్వం. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని పని చేయడానికి ప్రోత్సహించట్లేదు. హల్లెలూయా. ట్రైన్ దిగినప్పుడు నిన్న రాత్రి 1 గంటకు దిగాను. దిగిన తర్వాత అయ్యగారికి ఫోన్ చేసి అయ్యగారు అన్నారు, మా బాబు వస్తాడు, రిసీవ్ చేసుకుంటాడు చూడని అన్నాడు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. హల్లెలూయా. వాళ్ళ బాబు వచ్చాడు. నా లగేజ్ ఈ బ్యాగు మొయ్యి, మీరు ఒకసారి వచ్చి దీన్ని మొయ్యండి ఎవరన్నా చూద్దాం. దీన్ని మోసుకొని వచ్చాడు నా రూమ్ దాకా. హల్లెలూయా. కష్టపడే తత్వం పరిచయలో ఇన్వాల్వ్ చేస్తున్నాను. ఎప్పటి నుంచి ఎందుకు తెలుసా? ముందు ఏంటి తెలుసా, ఇప్పటి నుంచే నేను ఎప్పుడెప్పుడో అక్కుల గారు వచ్చినప్పుడు చూసినప్పుడు చాలా చిన్న పిల్లలు కాబట్టి దేని బిడ్డలారా ఏంటంటే అప్పుడు చిన్న పిల్లవాడు ఎత్తుకుండేవాళ్ళు, కష్టపడే తత్వాలు. కానీ ఈరోజు పిల్లలందరూ చేతికి వచ్చేసారు. వాళ్ళ పరిచయంలో బాగా ఉపయోగపడుతున్నారు. వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తుంటే, పాటలు పాడుతుంటే, వాళ్ళు ఆరాధన నడిపిస్తుంటే చూడడానికి చాలా సంతోషం అనిపిస్తుంది. నేను ఆన్లైన్లో చూసి నేను పిల్లల్ని బట్టి సంతోషించాను. జాశ్వజ్యోతి గారి పిల్లల్ని బట్టి నేను సంతోషపడ్డాను. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు చిన్న తనలో చూశాను. ఇప్పుడు మంచిగా ఆపరేట్ చేస్తున్నారు, అన్ని విషయాల్లో నేర్చుకుంటున్నారు. హల్లెలూయా. మీ పిల్లలకు కష్టపడే తత్వం నేర్పించండి, మంచి పనులు నేర్పించండి, ఇంట్లో పనులు నేర్పించండి కదా. ఆడపిల్లలకి ఇప్పుడు పని చేయలేదనుకోండి, బిరుదులు ఏడ నుంచి వస్తాయి తెలుసా? అత్తగారి నుంచి వస్తాయి. ఏమీ నేర్పించారమ్మా మీ ఇంట్లో కదా. అలాంటి మాటలను అనిపించుకోకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మంచిగా కష్టపడే తత్వం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 4 క్యారెక్టర్స్ చెప్పాను. చెప్పండి. ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి? షార్ప్నెస్. రెండవదిగా
టార్గెట్ ఉంది దానికి. మూడోదిగా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది, డీవియేషన్ ఉండదు, పక్కకి అటు ఇటు తిరగదు అది. నాలుగోదిగా కష్టపడేది, హౌ మచ్ ఇట్ పుల్స్ ఇట్ గో ఫార్వర్డ్. అంటే ఇప్పుడు ఎంత కష్టపడుతుందో, ఇప్పుడు ఎంత సమకూర్చుకుంటారో, ఇప్పుడు ఎంతగా ప్రయాసపడుతుందో, రేపొద్దున అంత ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఉంటుంది. హల్లెలూయా. ఇన్ని విన్నారే, ఇప్పుడు మీరు ఏ బాణాలుగా ఉన్నారు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి నుంచి అయినా కష్టపడే తత్వం నేర్చుకోండి. ఉదయకాలంలో లేసే అలవాటు నేర్చుకోండి. లేచి ఇంట్లో ఏ పని చేయకపోయినా పని చేసేది నేర్చుకోండి, హెల్పింగ్ చేసేది నేర్చుకోండి. దేని బిడ్డలారా, ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ ఇంట్లో భార్య భర్తలు ఉన్నారు. ఆ ఇంట్లో ఆయన అంటున్నాడు, ఒక చిన్న నట్టు జస్ట్ అట్లా నెట్టు బిగించడానికి కూడా వాళ్ళ భార్యని పిలుస్తున్నాడు. అమ్మా ఇట్రామ్మా, ఇది బిగుద్దురా అన్నాడు. ఇది బిగుద్దురా అమ్మా, ఇది కొంచెం టైట్ చేద్దురా అన్నాడు. ఇదేంటి అని అంటే ఆమె వచ్చి పాపం స్క్రూ డ్రైవర్ తీసుకొని అంతా టైట్ చేసి, చూడండి బాబు గారు, అంటే పాస్టర్ బాబు గారు అని అంటారు. మాకు అక్కడ కొంతమంది ఈ డినామినేషన్ చర్చెస్లో బాబు గారు అంటారు. బాబు గారు చూడండి బాబు గారు, దీనికి కూడా మా ఆయన నన్నే పిలిచాడు అని అన్నాడు. అంటే ఎందుకు అలాగంటే చిన్నప్పటి నుంచి అలా పెరిగాడంట. ఏ పని చేయకుండా స్క్రూ కూడా తిప్పలేకుండా పెరిగాడంట ఆయన. వామ్మో, హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పండి, మనం అలా ఉండొద్దండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితంలో చిన్న పని కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే కష్టపడే తత్వం లేక. హల్లెలూయా. నెక్స్ట్ యారోకున్న క్యారెక్టర్ ఏంటి తెలుసా? నెక్స్ట్ మీరు బాగా గమనించండి. యారో ఏం చేస్తుంది తెలుసా? బాణం ఎక్కడ ఉంటుంది తెలుసా? ఎంత షార్ప్గా ఉన్నా, అది ఎంత పదునుగా ఉన్నా, ఎంత స్ట్రైట్గా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, అది అంబుల పొదులోనే ఉంటుంది. ఏంటి చెప్పండి? ఇప్పుడు చూడండి, అంబుల పొదులు ఒక యారోకి ఒక అంబుల పొదు వెనకాల ఇలా బాణాలు వేసేవారు ఒక బాక్స్లో పెట్టుకుంటారు తెలుసా? ఆ బాక్స్లో ఉన్నప్పుడు ఆ బాణముని యారో వేసే ఆ యొక్క బాణం విసిరేవాడు తీస్తాడా, లేకుంటే బాణంతో బాణం ఎగిరిపోతుందా? అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఈ బాణము ఎంత బలంగా ఉన్నా, ఎంత స్ట్రైట్గా ఉన్నా, ఎంత షార్ప్గా ఉన్నా, యారో ట్రస్ట్ ఆన్ ది ఆర్కర్. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆర్కర్ అంటే ఆరో వేసేవాన్. అంటే ఈ బాణము వేసేవారి మీద ఆధారపడి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఎంత స్ట్రైట్గా ఉన్నా, ఎంత షార్ప్గా ఉన్నా, నాకు టాలెంట్ ఉంది, నాకు అన్నీ తెలుసు అని అదంతా కదా ఎగిరిపడదు. హల్లెలూయా. ఈరోజు మనకు అన్నీ తెలుసు. నీకు చదువు ఉండొచ్చు, నీకు మంచి టెక్నాలజీ తెలిసి ఉండొచ్చు, నీకు సామర్థ్యం ఉండొచ్చు, టాలెంట్ ఉండొచ్చు. దేవుని చిత్తము కోసం ఎదురుచూడు, దేవుని చిత్తములో ఎదురుచూడు. ఎందుకు తెలుసా? ఆ అంబుల పొదిలో నువ్వు వాడబడాలంటే ఎవరి చేతిలో రావాలి? మనం చదువుకున్నాము 127వ కీర్తనలో. ఏంటి తెలుసా? యవన కాలమున పుట్టినటువంటి కుమారులంట ఎవరి చేతిలో? బలవంతుని చేతిలో బాణముల వంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరయ్యా బలవంతుడు తెలుసా? మనం ఆరాధించే యేసయ్య. దేవునికి స్తోత్రం. చెప్పగలదేనా? మహిమపరచండి. ఆ బలవంతుని చేతిలో మనం ఉంటేనే మన జీవితం సరైన రీతిలో ప్రవేశించబడుతుంది. హల్లెలూయా. ఆ బలవంతుని చేతిలో మనం మన జీవితం అప్పగించుకోకుండా, ఆ బలవంతుని చేతికి మనం అప్పగించుకోకుండా, ఇప్పుడు చూడండి, ఒక బాణము ఎంత షార్ప్గా ఉన్నా, ఎంత సూదిగా ఉన్నా, ఎంత స్ట్రైట్గా ఉన్నా, అది కనుక కింద పడితే దానికి వాల్యూ లేదు. కింద పడితే వాల్యూ లేదు దానికి వాల్యూ ఎప్పుడు తెలుసా? అది ఒక చేతిలో ఉంటేనే వాల్యూ. అది ఎవరి చేతిలో ఉంది? ఈరోజు బాణాలు ఎవరి చేతిలో ఉంటున్నాయి? సాతాను చేతిలో బాణంగా ఉంటున్నామా, దేవుని చేతిలో బాణంగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచించండి. మన హృదయాలు దేవునికి అప్పగించాలి. మన హృదయాలు దేవునికి అప్పగించడం అంటే ఏంటి తెలుసా? మనము మన చిత్తము కాదు ప్రభా, నాకు చదువునిచ్చావు, జ్ఞానమునిచ్చావు, మంచి తలాంతులు ఇచ్చావు, మేబీ ఉద్యోగాన్ని ఇచ్చావు, కానీ నా భవిష్యత్తు నీ చిత్తం నా కుటుంబంలో, నా జీవితంలో జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ పట్ల దేవుని ప్రణాళిక, ముఖ్యంగా నీ వివాహం పట్ల దేవుడి చిత్తం జరగాలి. హల్లెలూయా. ఎగిరిపడద్దు,
ఎగిరిపోవద్దు. ఎందుకు తెలుసా? బాణం ఎగిరిపోయే లక్షణం కాదు. చాలామంది ఎగిరిపోతున్నారు, ఎరిగిపోతున్నారు, మొక్కలైపోతున్నారు కదా. బాణం అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుంది. ఈరోజు చాలామంది జీవితాలలో దేవుని చిత్తం కోసం కనిపెట్టండి. హల్లెలూయా. వివాహ విషయంలో యవనస్తులు చాలా పొరపాటు చేస్తున్నారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు. మీకేం తెలియదు మమ్మీ, మీకేం తెలియదు డాడీ, నాకు తెలుసు, నా భవిష్యత్తు నేను చూసుకుంటాను, మీరెవరు చెప్పడానికి అని చెప్పేసి తమ స్వచిత్తానికి లోబడుతున్నారు, భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీకెంత చదువున్నా, నీకెంత జ్ఞానం ఉన్నా, దేవుని చిత్తములో ఏర్పరచబడిన వారి కోసం నువ్వు కనిపెట్టు. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆశీర్వాదకరమైన భవిష్యత్తు దేవునికి ఇస్తాడు. ఒక మాదిరికరమైన జీవితం దేవునికి ఇస్తాడు. హల్లెలూయా.